ఈ వారం నుంచి మనము మరలా రక్షణ యాత్ర కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రక్షణ యాత్ర మనము ప్రారంభించాం. ఎప్పుడు నవంబర్లో మనం ప్రారంభించాం. నవంబర్ 14th ఆర్ సంథింగ్ మనము ఫస్ట్ స్టెప్ని మనం మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేసాం. దానికంటే ముందు కొన్ని ఫౌండేషనల్ థింగ్స్ మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఈ క్రిస్మస్ సీజన్ వచ్చింది, కొంచెం బ్రేక్ తీసుకున్నాం. మళ్ళీ కొనసాగిద్దాం. ఈ రక్షణ యాత్ర మొదలుపెట్టక ముందు, అంటే ఈరోజు చాలా కాలం అయిపోయింది కాబట్టి జస్ట్ ఐ వాంటెడ్ టు బ్రీఫ్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ సో ఫార్. రక్షణ యాత్ర మనం మాట్లాడుతున్నప్పుడు 3 స్టేజెస్ ఫస్ట్ మనం నేర్చుకున్న తర్వాత 10 స్టెప్స్లోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేసాం. ఈ 3 స్టేజెస్ ఏంటి అని అంటే జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. మునుపు, ఇప్పుడు, రాబోవు రోజులలో. అంటే మునుపు ఎలా ఉన్నాం? మనము పాపులుగా ఉన్నాం. అప్పుడు ఏమైంది? మనము విమోచింపబడ్డాం లేదా నీతిమంతులముగా తీర్చబడ్డాం, జస్టిఫై అయ్యాం, జస్టిఫైడ్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ జీవితంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి అవకాశాలన్నీ వాడుకొని మనము శాంక్టిఫై అవుతూ ఉండాలి, పవిత్రీకరించబడ్డం, పరిశుద్ధపరచబడడం, ఇది జరుగుతూ ఉండాలి. ఇలా జరిగితే ఫ్యూచర్లో మనము గ్లోరిఫికేషన్లోకి వెళతాం, గ్లోరిఫై అవుతాం. అంటే ఆయనను పోలిన వారముగా అయిపోతాం, ఆయన వంటి వారముగా అయిపోతాం. ఇది క్రైస్తవుని యొక్క గోల్. మన గురి ఏంటి? మన లక్ష్యం ఏంటి అని అంటే ఆ స్థాయికి మనం వెళ్ళిపోవాలి. ఈ క్రమంలో దాదాపు ఒక 10 మెట్లు ఉన్నాయని డాక్టర్ వెయిన్ గ్రూడెమ్ అనేటటువంటి ఒక థియాలజియన్ ప్రతిపాదించినటువంటి ఆ 10 మెట్లు మనం ప్రస్తావించుకొని వాటిని చదవడం మనం ప్రారంభించాం. ఈ 10 మెట్లలో మొదటి మెట్టు ఏంటి అని అంటే ఎలక్షన్, ఎంపిక. ఎలక్షన్ ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. సెలక్షన్ లేదా ప్రీడెస్టినేషన్, ఇది దేవుడు చేస్తాడు. ఆ తర్వాత సువార్త ద్వారా పిలుపు, ద గాస్పల్ కాల్. పిలుచుకున్న దేవుడు ఏం చేస్తాడు అనంటే మనల్ని మరల జన్మింపజేస్తాడు. స్టెప్ నెంబర్ 3 రీజనరేషన్, పునర్జన్మ, క్రొత్త జన్మ, మరలా పుట్టడం అన్నమాట, మరల జన్మింపజేశాను. అండ్ 4వ స్టెప్ వచ్చేసి కన్వర్షన్. ఆ తర్వాత జస్టిఫికేషన్ చూసాం, నీతిమంతులుగా తీర్చబడుట. ఈ జస్టిఫై అయిన వారిని దేవుడు కేవలం జస్టిఫై చేసి వదిలేయలేదు, జస్టిఫై అయిన వాళ్ళని తన కుటుంబంలో ఆయన చేర్చుకున్నాడు. దాన్ని ఏమన్నామనంటే అడాప్షన్ అన్నాం. అడాప్షన్ అయిపోయిన తర్వాత ఆగిపోయాం. మనం ఒక కీలకమైనటువంటి స్టెప్ దగ్గర మనం ఆగిపోయాం. ఎందుకంటే దట్ నీడ్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ స్టడీ అని చెప్పి మనం అక్కడ ఆగిపోయాం. అది ఏంటి అని అంటే శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట. ద 7th స్టెప్ పరిశుద్ధపరచబడుట. పరిశుద్ధపరచబడిన తర్వాత ఏమవ్వాలి? పర్సివియరెన్స్. అంటే ఇంతవరకు జరిగినటువంటి ఈ జీవితంలో ఓపికగా నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. కొన్ని మాటలు ఉన్నాయి కదా, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా చూచుకునేవాళ్ళని. అంటే దానిలో పడిపోకుండా నిలిచి అలా ఉండాలి. ఆ తర్వాత ఏమవుతుంది? వీ విల్ గో త్రూ ఏమంటారు, ఒక స్క్రీన్ అనమాట. ఓకే, ఐ వాంటెడ్ టు యూజ్ దిస్ వర్డ్ ఇంటెన్షనల్లీ. వీ విల్ గో త్రూ అ స్క్రీన్ కాల్డ్ డెత్. అంటే ఒక తెర దాటి అవతలికి వెళ్తాం. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి డెత్ ఈజ్ నాట్ ద ఎండ్. అఫ్ కోర్స్ ఎవరికి కూడా డెత్ ఈజ్ నాట్ ఎండ్. ఈ తెర తర్వాత ఇంకో జీవితం ఉంది, ఇంకో జీవితం ఉంది. అంటే మరో జన్మ కాదు ఇది, నో, మరో జన్మ కాదు. ఈ స్థలంలో ఏం జరుగుతుంది అని అంటే నిత్య జీవము లేదా నిత్య నరకం, 2 డెస్టినేషన్స్లోకి వెళ్ళిపోతారు. నిత్య జీవంలోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు మహిమపరచబడినట్లు లెక్క. ఇంకా మనకి ఆ 3 స్టెప్స్ పర్సివియరెన్స్, డెత్ అండ్ గ్లోరిఫికేషన్కి వెళ్ళకముందు ఈరోజు మనము శాంక్టిఫికేషన్లోకి వెళ్దాం, పరిశుద్ధపరచబడుట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్
అండ్ డిఫైన్ వాట్ ఈస్ కాల్డ్ శాంక్టిఫికేషన్. పరిశుద్ధపరచబడడం అంటే ఏంటి? పరిశుద్ధపరచబడడం అనగానే, అంటే పవిత్రీకరించడము లేదా శాంక్టిఫికేషన్ అనగానే సాధారణంగా మనకి ఒకే ఆస్పెక్ట్ కనబడుతుంది. ఏంటి ఆ ఆస్పెక్ట్ అంటే పాపము లేని జీవితం, అంటే మరకలు లేని జీవితం. కానీ బిబ్లికల్గా మనం ఆలోచిస్తే దట్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ శాంక్టిఫికేషన్. బైబిల్ ఏం చెప్తుంది అనంటే పరిశుద్ధపరచబడుట, పవిత్రీకరించబడుట, శాంక్టిఫికేషన్ అంటే పాపము నుండి ఎడబాసి కట్ ఆఫ్ అయ్యి వేరై క్రీస్తు సారూప్యంలోనికి మారుతూ ఉండుట. దిస్ ఈజ్ కాల్డ్ శాంక్టిఫికేషన్. అంటే అది మాని ఏం చేయాలి? ఇది చెయ్యాలి. బైబిల్ ఎప్పుడు కూడా సగం సగం మాట్లాడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మరి ఏం చేయాలి? నెక్స్ట్ చెప్పండి. అంటే బైబిల్లో ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమున దాన్ని ధ్యానించాలి. అది అనమాట. అంటే లీవ్ దట్ లైఫ్ స్టైల్ అండ్ డెవలప్ అ వెరీ న్యూ లైఫ్ స్టైల్. అదిగోండి, ఆ పాపము నుండి ఎడబాసి దినదినము గ్రాడ్యువల్గా, స్టెప్ బై స్టెప్, వన్ స్టెప్ ఎట్ ఎ టైం, ఫెయిత్ వాక్లో నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండకుండా వెనక ఉన్న వాటిని విడిచి నెమ్మదిగా క్రీస్తును పోలిన వారమై మారుతూ ఉండడాన్ని పరిశుద్ధత లేదా పవిత్రీకరించబడుట అని అంట. కాబట్టి ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకెయ్యాలి. ఏంటి ఆ జాగ్రత్త అనంటే, శాంక్టిఫికేషన్ ఈజ్ నాట్ పర్ఫెక్షనలిజం. నో, ఐఎమ్ పర్ఫెక్ట్. ఆ స్టేట్ కాదు ఇది. ఆ స్టేట్ కాదు. నీ జీవిత కాలంలో నువ్వు ఆ స్టేట్కి ఎప్పటికీ నువ్వు రాలేవు. అండ్ ఇంకొక డేంజరస్ అండర్స్టాండింగ్, పరిశుద్ధత అనంటే అయిపోయిందమ్మా, ఇక నేను పరిశుద్ధుడిని అయిపోయాను అంటే నాలో ఇక పాపము లేదు, నేను ఇక ఎన్నడూ పాపము చెయ్యను. ఆ స్థితి కూడా కాదు పరిశుద్ధత అంటే. ఎందుకంటే ఆ స్థితికి కూడా ఎవడును ఎప్పటికీ రాలేడు. హలో, ఆర్ యు గెటింగ్ మీ? నాలో పాపము లేదు, నేను ఇక ఎన్నడూ పాపము చెయ్యనేరను అనే స్థితి ఎవరికన్నా ఉందా? చెప్పాలి. ఎవరైనా పరిశుద్ధులు ఎవరైనా మాట్లాడాలి. అయితే నువ్వు ఇంకా మారు మనసు పొందాలి. నన్ను చూడు, యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నాలో పాపం ఏదన్నా ఉన్నదాన్ని మీలో ఎవడైనా నిరూపించగలడా? ఆ తర్వాత ఇంకెవడన్నా అనగలంటే మళ్ళీ నేనే. ఎనీ డౌట్? అంతేకాదు, ఇక ఎన్నడూ పాపం చెయ్యను నేను. నా విల్ పవర్ అలాంటిది. దేవునిలో నాకున్న అనుబంధం అలాంటిది. దేవుడికి నాకున్న కనెక్షన్ అలాంటిది. నీలాగా ఉడతూపులకు పడిపోయే అంత మంత్రాలకు చింతకాయలు రాలే జీవితం నాది కాదు. ఎన్ని వచ్చినా, ఎన్ని ఎదురీతలు వచ్చినా నేను ఏమీ చేయను. హ్యాంగ్ ఆన్. తగ్గాలి. అంటే ఏంటి? లైసెన్స్ ఇచ్చేస్తున్నారా? కాదు. అందుకే మనం శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. దట్ ఈజ్ అవర్ డైలీ స్ట్రైవింగ్, డైలీ ఎక్సర్సైజ్.
ఇంకా పాప స్వభావము నా లోపల ఉంది, నన్ను ప్రతిరోజు పలకరిస్తుంది, కాదు అనడానికి లేదు. మరి ఇంకెందుకండి క్రీస్తు చచ్చిపోవడం? ఆయన చనిపోయినప్పుడు హీ పెయిడ్ ద పెనాల్టీ ఫర్ మై సిన్, బట్ స్టిల్ సిన్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్ and the nature of sin is living in me. But of course the Bible says it does not have the control over me. I can control. లోబడుటకు దేనికి మిమ్మును అప్పగించుకొందురో దానికి మీరు దాసులగుదురు. స్టిల్ there is a chance. Choice is in my hands. చాయిస్ ఇస్ మైన్ ఆల్వేస్. పరిశుద్ధత అంటే నాట్ పర్ఫెక్షనలిజం. ఐఎమ్ పర్ఫెక్ట్. నో 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 నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. మీలో కొందరికి అనిపిస్తుంది మీరు కాదు కావచ్చు కానీ పర్ఫెక్ట్, నేను పర్ఫెక్ట్. అదో పెద్ద పాపం, అది తెలుసా? అదో పెద్ద పాపం. మనలో ఎవడైనా నువ్వు పాపము లేదు అని ఎడల, మొదటి యోహాను మొదటి కళ్ళు చిటకరించుకొని వెళ్ళి బైబిల్ చదవండి. మొదటి యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో చదవండి. మనలో ఎవడైనా పాపం లేదు అని అన్నాడంటే వాడు అబద్ధికుడు అని ఉంది. వాడు అబద్ధికుడు. ఎందుకు లేదు? ఉంది, పాపపు నేచర్ ఉంది. కానీ మరి పాపం చేస్తామా? చెయ్యం. మరి ఏం చేస్తాం? దాన్ని అనగదొక్కుతాం, దాన్ని జయిస్తాం దాన్ని. అందుకే రేపొద్దున మనము అలా వెళతా ఉంటే పరలోకపు ద్వారాలు ఇలా తెరుచుకొని దేవదూతలు అంటారు, ఓయ్ జయించిన వాడు వస్తున్నాడు అంటాడు. ఏం జయించాడు ఏంటి అని అంటే, లోకంలో ఉన్నప్పుడు పాపము ప్రతి క్షణం వాడిని వెంటాడుతూనే ఉంది. సాతాను వాడిని ప్రతి క్షణం కూలదురని పడిచేస్తూ ఉంటే తానిచ్చిన సాక్ష్యమును బట్టి, గొర్రెపిల్ల రక్తమును బట్టి జయించాడు ఆయన అంటాడు. అందుకు మరి గొర్రెపిల్ల రక్తం, ఆ గొర్రెపిల్ల రక్తం కనుక లేకపోతే, ఆ సాధనమే కనుక లేకపోతే మనం జయించలేం. దాన్ని బట్టి జయించాడు. ఒకటే ఒక పిలుపు మనకి, జయించిన వాడు వస్తున్నాడు రండి అంటారు అన్నమాట. అక్కడ మనల్ని రైట్ రెవరెంట్ డాక్టర్ గ్రేట్ రాజ్ కుమార్ జాషువా గారు అనేవాడు వెళ్ళవాడు అక్కడ మనల్ని. ఏమని పిలుస్తారు మనల్ని? జయించిన వాడు వస్తున్నాడు. మరి వాడేంటి అడ్డుపోతున్నాడు? వాడు ఓడిపోయాడు అంతే. అందుకని ఏమన్నాడు? నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. జయించడం అంటే ఇది, విశ్వాసాన్ని కాపాడుకోవడం. సో పరిశుద్ధత అనేది పర్ఫెక్ట్ అనే స్టేజ్ కాదు. పరిశుద్ధతలో 2 భాగాలు ఉన్నాయి. పాపమును విడిచిపెట్టడం, క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుతూ ఉండడం. సో బిఫోర్ ఐ గో ఎనీ ఫర్దర్, let me explain the differences between justification and sanctification. నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా, మళ్ళా ఈ పరిశుద్ధపరచబడ్డం ఏంటి అనే దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీతిమంతులుగా తీర్చబడడం, జస్టిఫికేషన్ అన్నప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకున్నాం. దట్ ఈస్ అ లీగల్ టర్మ్. అంటే జడ్జి గారు ఈ ముద్దాయిని చూసి, సరేనయ్యా ఈయన పెనాల్టీ పేమెంట్ చేయబడింది కాబట్టి ఐఎమ్ డిక్లేరింగ్ హిమ్ ఫ్రీ అవుట్ ఆఫ్ గిల్ట్ అని డిక్లరేషన్ జరిగింది. సో చట్టబద్ధమైనటువంటి ప్రొనౌన్స్మెంట్, అది ఒక అనౌన్స్మెంట్. అంటే నీతిమంతులము అని ఆరోపించబడ్డాం, ఇంప్యూటెడ్. నీతి మన మీద ఉంచబడింది. దేన్ని బట్టి? ఇదిగో ఈయనను చూసి నీతి మన మీద ఉంచబడింది. ఇక్కడ ఈ లైన్ చాలా జాగ్రత్తగా వినండి, అదర్వైజ్ యూ విల్ మిస్. నీతిమంతుడుగా నేను ఎంచబడ్డ రోజు నుండి నేను పరిశుద్ధుడు అని పిలువబడ్డాను. హలో, అందుకనే కొత్త నిబంధనల పత్రికలు రాసేటప్పుడు చూడండి, ఎఫెస్సులో ఉన్న పరిశుద్ధులకు రాయినదేమనగా, అంటే పరిశుద్ధులు అంటే వాడు పర్ఫెక్ట్ అని కాదు. ఐఎమ్ కాల్డ్ హోలీ సో దట్ ఐ మస్ట్ లివ్ హోలీ.
అంటే పరిశుద్ధునిగా జీవించడానికి పిలువబడ్డాను నేను. నాకు ఒక కొడుకు పుట్టాడు. ఓకే, వాడు వారసుడు. పుట్టగానే వారసుడు అవుతాడా? పుట్టగానే వారసుడు పుట్టాడు అంటారా లేదా? వారసుడు అవుతాడా? ఎప్పుడు అవుతాడు? అప్పట్లోపు వాడు ఏమవ్వాలి? అప్పుడు కదా నేను రాస్తాను వీలునామా. వాడు ఒకవేళ నా ఆస్తిని కాపాడేవాడిలాగా కానీ నన్ను పోలిన వాని కానీ నేను సాటిస్ఫై అవ్వలేదనుకోండి, నేను ఏం చేస్తాను? ఆస్తి అనాథాశ్రమం రాసేస్తాను. చూసారా? దట్ ఈస్ కాల్డ్. పుట్టగానే మరి వాడు ఎవడుగా పిలువబడ్డాడు? నా కుమారునిగా పిలువబడ్డాడు. పుట్టగానే ఎవరిగా ఎంచబడ్డాడు? వారసునిగా ఎంచబడ్డాడు. వారసుడు అయ్యాడా? అవ్వలేదు. చట్టబద్ధంగా మనకి ఇవ్వబడినటువంటి స్థానము జస్టిఫైడ్. కానీ పరిశుద్ధపరచబడట అంటే మన అంతరంగ స్థితి. దట్ ఈస్ అవర్ ఇన్నర్ స్టేట్ అన్నమాట. దిస్ జస్టిఫికేషన్ ఈజ్ అ లీగల్ స్టేట్ అండ్ హోలీనెస్ ఈజ్ ఇన్నర్ స్టేట్. అండ్ జస్టిఫికేషన్ వన్స్ అలా జరిగిపోయింది అనమాట. డిక్లేర్డ్, సంతకం పెట్టి అయిపోయింది పో అన్నాడు. శాంక్టిఫికేషన్ ఈజ్ అ ప్రాసెస్. ఎప్పటికి ముగుస్తుంది? దట్స్ ఆల్. లైఫ్ లాంగ్. మరి సెయింట్ పాల్, సెయింట్ యాన్స్ అని పెట్టుకుంటారు కదా, మరి వాళ్ళు సెయింట్సా? అందుకనే మనం క్యాథలిజంలో లేం. హలో, మనం క్యాథలిజంలో లేం. పరిశుద్ధులుగా పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాం? నేను మీకు ఆ మాట చదువుతాను చూడండి. మీరేం బైబిల్ తీయక్కర్లేదు, నేను చదువుతాను. ఓకే, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను, వినండి. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, సంఘం అంటే ఏంటి? అక్కడ డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన. పరిశుద్ధపరచబడ్డారు అంటాడు మళ్ళీ. సో పరిశుద్ధపరచబడిన వారై అంటే జస్టిఫైడ్. పరిశుద్ధులుగా ఉండుటకు అనంటే శాంక్టిఫికేషన్. యు గెటింగ్ మీ? అంటే ఏదో క్రీస్తునందు డాక్టర్లుగా పిలువబడి డాక్టర్ అవ్వడానికి, ఇదేంటి పిలువబడి మళ్ళీ అవ్వడం ఏంటి అని అంటే, ఆర్ యూ ఏబుల్ టు ఫాలో మీ? ఆర్ కన్ఫ్యూజింగ్? మొదటి కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం. 1 Corinthians chapter 1. అండ్ సంఘము అంటే ఏంటి? పరిశుద్ధులుగా పిలువబడ్డాం. ఇక మీదట మనము ఏం చేయాలి? మనం ఇక ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. పరిశుద్ధపరచబడ్డాము, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. వై ఆర్ వీ కమింగ్ టు చర్చ్? Why are we doing Christian activities? Why are we getting involved in Christian activities? Why are we reading the Bible? ఎందుకు ఈ ఎక్సర్సైజ్లు అన్నీ ఎందుకు? బైబిల్ స్టడీలు, బైబిల్ చదవడాలు, ప్రార్థన చేయడాలు, ఉపవాసాలు చేయడాలు, చర్చ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడాలు, చర్చ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడాలు, ఇవన్నీ ఎందుకు? ఈ అభ్యాసాలన్నిటి వలన దినదిన ప్రవర్ధమానంగా నేను పరిశుద్ధపరచబడుతూ ఉంటానన్నమాట. సో ఇట్స్ అ ప్రాసెస్. అండ్ జస్టిఫికేషన్ అనేది పూర్తిగా దేవుని కార్యం, మనంతటా మనం చేసుకోలేం. ఆయన తన మహాకృపను బట్టి ప్రభువైన యేసుక్రీస్తును చూచి మనల్ని పొరా అని వదిలేసాడు అనమాట. దట్ ఈస్ జస్టిఫికేషన్. బట్ శాంక్టిఫికేషన్లో గాడ్స్ గ్రేస్ ఉంటుంది, మన యొక్క ఎఫర్ట్ ఉండాలి. నా ప్రమేయం లేకుండా ఐ కెనాట్ బీ శాంక్టిఫైడ్. ప్రభువే చూసుకుంటాడు, అవ్వదు. ఎందుకు? చూసారా? పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు, దిస్ ఈజ్ మై లైఫ్. నేను ఎక్సర్సైజ్ చేయాలి కొన్ని.
ఉద్దేశపూర్వకంగా కొన్ని పనులు చేస్తూ నన్ను నేను ట్రైనప్ చేసుకుంటూ సాధకం అవసరం. సాధన ఎందుకు అనంటే బై డూయింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఐ విల్ బికమ్ హోలీ అండ్ హోలీ అండ్ హోలీ. ఆగండి. హోలీ అంటే దినదినము ఫెయిర్ అండ్ లవ్లీ లాగా తెల్లగా అవుతాను అది కాదు. మనం హోలీ అన్నప్పుడల్లా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే 2 విషయాలు. నేను బైబిల్ని ఎక్కువగా చదువుతుండడం వల్ల, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా వెళ్తూ ఉండడం వల్ల, వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకుంటూ ఉండడం వల్ల, విశ్వాసులతో ఎక్కువగా సహవాసంలో ఉండడం వల్ల నేనేమవుతానంటే ఎక్కువగా పాపంకి దూరంగా ఉంటూ మరింతగా క్రీస్తు సారూప్యంలోనికి మారుతూ ఉంటాను. అదిగో దాని పేరే పరిశుద్ధపరచబడుట. పరిశుద్ధపరచబడట అనగానే తెల్లని వస్త్రములు, వెలుగు, మహిమ, ఇవి మీరు ఆలోచించకండి. అంటే ద మోర్ ఐ ట్రైన్ మై సెల్ఫ్, ద మోర్ ఐ ఇండల్జ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద మోర్ ఐ ఫెలోషిప్ విత్ ద బిలీవర్స్, ద మోర్ ఐ ఇన్వాల్వ్ ఇన్ క్రిస్టియన్ యాక్టివిటీస్, ఐ షన్ ద సిన్, I become like Christ. This is called being sanctified. అర్థమవుతుందా? పరిశుద్ధుల సహవాసం లేకుండా కూడా మనం పరిశుద్ధతలోకి ఎదగలేము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మందలో చేర్చబడాలి, సంఘ సహవాసంలో ఉండాలి. సింగిల్గా ఐసోలేటెడ్గా ఏ విశ్వాసి కూడా పరిశుద్ధతలో ఎదగలేడు. నో, నువ్వెంత భక్తుడు అన్నగా వీ కెన్ సిట్ ఆన్ ద డిబేట్. భక్తుల పొందు నాకు శ్రేయస్కరం. కీర్తనకారుడు అంటున్నాడు, ఏమన్నాడు? భక్తుల పొందు నాకు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఎక్కడ పాడాలి? ఎవరితో కలిసి పాడాలి? భక్తులతో కలిసి పాడాలి. కలిసి ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఎలాగా? మాటల చేత, వాక్యం చేత, సంగీతం చేత, గానము చేత ప్రేమించుచు, ఒకరినొకరు పురికొల్పుచు, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా ఈలాగు చేయొచ్చు. పేతురు అంటాడు, ఈ గుడారములో నివసించినంత కాలము ఈ మాటలు మీకు చెప్పి మిమ్మల్ని రేపుట న్యాయమని నేను ఎంచుచున్నాను. అంటే ఫెలోషిప్లో ఏమవుతుంది అనంటే వన్ అనదర్ ఎంకరేజ్ ఈచ్ అదర్. కొంచెమే కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై, గనుక మనము నడుచుకొనేదము ప్రభు మార్గముల యందు అని ఒక భక్తుల సమూహం పాడుతూ ఉంటే ఈ బిట్టుగాడి వయసులో నేనుండి అమ్మ బాబోయ్ నిజమా అనుకున్నాను. నాకు సందేశం అందింది. కొంచెమే కాలమే మిగిలి ఉందంట ప్రభువును సంధించడానికి, గనుక మనము ప్రభు మార్గం అందు నడుచుకుందాం. భక్తులారా స్మరించెదము. ఫెలోషిప్లో మనము గీతాలు పాడుకుంటాం. ఎందుకు? టు ఎంకరేజ్ ఈచ్ అదర్. వాక్యం మాట్లాడుకుంటాం టు ఎంకరేజ్ ఈచ్ అదర్. వీపు తట్టుకుంటాం టు ఎంకరేజ్ ఈచ్ అదర్. భుజం తట్టుకుంటాం టు ఎంకరేజ్ ఈచ్ అదర్. ఓ సహోదరు ఇంకో సహోదరు దగ్గరికి వెళ్ళి, అసలు చేయకూడనటువంటి పని నేను చేసేసాను, నేను పనికిమాలిన దాన్ని, నేను దారుణమైన దాన్ని, దరిద్రపు దాన్ని, నేను అసలు గుడికి రావడానికి కూడా నేను యోగ్యురాలు కాదంటే, అప్పుడు ఆ సహోదరి చెప్పుద్ది, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు గుడికే రావాలి. నిజమా? రానిస్తాడా ప్రభు? అదేంటక్క అలా అంటావు? రోగం ఎంత ఎక్కువ ఉంటే అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి కదా. నాకు పెద్ద రోగం వచ్చింది, చిచ్చి నేను హాస్పిటల్ దరిదాపులు రానంటావేంటక్క అని ఎంకరేజ్ చేసేందుకు నిజమే కదా అని ఆ సహోదరికి అర్థమవుద్ది. లేదంటే అటే పోద్ది. ఆర్ యూ గెటింగ్ మీ దిస్ మార్నింగ్? ఫెలోషిప్ ఈజ్ రిక్వైర్డ్. కాబట్టి ఎవరు కూడా ఒక శీతకన్నేసి
ఏంటా జీవితం, నన్ను చూడు అనడానికి లేదు. ఎవరు కూడా నేను మురికి పందిని, మంటి పురుగును, గుడికి రావడానికి కూడా యోగ్యుడను కాను అనుకోవడానికి లేదు. యోగ్యత ఉంటే అయోగ్యత ఉన్న వారిని యోగ్యులనుగా చేయాలి. అయోగ్యత ఉంది అని భావిస్తే యోగ్యులను చూసి యోగ్యులు అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇదేదో టంగ్ ట్విస్టర్ లాగా ఉంది. కవిత నాకేం అర్థం కాలేదు, కానీ నెక్స్ట్ అర్థం కాలేదు కదా మీకు? అయిందా కాలేదు? ఏదో చెప్పండి. మీకేం అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. అర్థమైంది అంటే మీకేమో తెలుగు రాదు, నాకేమో ఇంగ్లీష్ రాదు. ఏం చెప్పు. రాజమండ్రిలో ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తే మరీ దరిద్రంగా ఉంటుంది కదా. ఒకరినొకరు ఎందుకు అనంటే చిచ్చే దరిద్రం, దాంతో మాట్లాడకూడదమ్మా, ఇంకో దానికి ప్రైజ్లాడు కూడా చెప్పకూడదు. అది ఎలాంటి పని చేసింది తెలుసా? అనడానికి కాదు చర్చ్. ఎవరైనాను ఏదైనాను తప్పిదములో చిక్కుకొని నీడల చిక్కుకుంటారు. తిరిగి జన్మించిన తర్వాత ఎవరో కావాలని ఏం చేయరు. చిక్కుకొని నీడల ఆత్మ సంబంధులమైన మనము ఒకవేళ మనము కూడా అలాగ పడిపోతామేమో అని మనల్ని గురించి మనం పరీక్షించుకుంటూ సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకురావాలి. దట్ ఈస్ ద రీజన్ ద చర్చ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. నాట్ టు నో డోంట్ పుట్ ఎనీబడి డౌన్, బ్రింగ్ దెమ్ టు ద చర్చ్. ఇదంతా కూడా పరిశుద్ధ పాపుల సహవాసం. ఇదేంటండి? ఏదైనా ఒకటి చెప్పండి. పరిశుద్ధులుగా పిలువబడి పరిశుద్ధులుగా ఉండుటకు. కాబట్టి నువ్వు మధ్యలో ఎక్కడైనా ఇలా అంటే మళ్ళీ ఇక్కడికి వస్తే పరిశుద్ధులుగా నువ్వు మారడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక స్థలం ఇది. చాచా ఇంత పెద్ద రోగానికి అంత పెద్ద డాక్టర్ దగ్గరికి ఎక్కడ వెళ్తామండి, ఎవడో ఆర్ఎంపీ దగ్గర చూసుకొని అనుకుంటావా మనం? అనుకోం కదా మరి. సో జస్టిఫికేషన్ పూర్తిగా దేవుని కార్యం, కానీ శాంక్టిఫికేషన్ మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. జస్టిఫికేషన్ అనేది ఈ జీవిత కాలంలో కంప్లీట్ అయిపోద్ది. శాంక్టిఫికేషన్ ఈ జీవిత కాలంలో కంప్లీట్ అవ్వదు, నెక్స్ట్ లైఫ్లో కంప్లీట్ అవుతుంది. జస్టిఫికేషన్ అనేటటువంటిది క్రైస్తవులందరికీ సేమ్ ఒకేలాగా ఉంటుంది. అంటే అందరు కట్టగా ఒకేసారి జస్టిఫై చేయబడ్డారు. కానీ శాంక్టిఫికేషన్కి దేర్ ఆర్ లెవెల్స్, దేర్ ఆర్ స్టేజెస్. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, ఇట్ డిపెండ్స్ ఆన్ మీ. నేను ఎంత పరిశుద్ధపరచబడాలి అనేది నా చేతుల్లో ఉంది. ద మోర్ ఐ బికమ్ holy, the more I be sanctified, the more reward will be. That's in. అంటే దేవుడికి పక్షపాతం లేదు కదండి, అందరికి సమానంగా ఇవ్వాలి కదా. సమానంగా ఇస్తాడు. కానీ ఏమన్నాడు? పాటుపడిన వ్యవసాయకుడే మొదట, జట్టి అయిన సైనికుడు. మరి ఇవన్నీ ఎందుకున్నాయి పోలికలు? నియమబద్ధమైన క్రీడాకారుడు ఎందుకు పోల్చాడు ఇలాంటివన్నీ? ఎలా ఉండాలంట? నియమబద్ధమైన క్రీడాకారుడుగా, క్రీడాకారుడు లాగా ఉండాలి నువ్వు అంటున్నాడు. క్రీడాకారుడు ఏం చేయాలి? నియమ ప్రకారంగా ఉండాలంట. కొట్టవయా ఎలాగలాగా వెయ్యి నేను కొడేస్తానంటే కాదు. నువ్వు ఆ గేట్ తొక్కకూడదు, లైన్లో ఉండాలి, నువ్వు వెనకాల ఉన్న వికెట్స్ని కవర్ చేయకూడదు. బోల్డ్ అని నియమాలు ఉంటాయి. క్రీడాకారుడు నియమ ప్రకారం పోరాడాలి. జట్టి అయిన సైనికుడు ఎలా ఉండాలి? వాడు కూడా నియమ ప్రకారం. పాటుపడిన వ్యవసాయకుడు ఎలాగా? ఊరికే బద్ధకంగా ఉంటే కూడదు, ఊరు అవదు. పాటుపడిన వ్యవసాయకుడు. ఇలాంటి వాళ్ళకే కదా మరి ఫలితాలు వస్తాయి. అంటే మేము చర్చిలోకి వెళ్ళి ఏదో ఆశీర్వాదాల కోసం, ఐశ్వర్యం కోసం, అప్పులు పోవడం కోసం, రోగాల కోసం ప్రార్థన చేసాం కానండి, ఏనాడు మేము పరిశుద్ధులం అవుటకు మేము స్ట్రైవ్ చేయలేదండి, ఎందుకంటే మా పాస్టర్ గారు చెప్పలేదండి అన్నాడు అనుకోండి. దేవుడు నన్ను జుట్టుచుకు లాక్కొస్తాడు. ఏరా నీకేం చెప్పాను నేను? అందుకని బైబిల్లో ఏమన్నా తెలుసా? మీలో అనేకులు బోధకులు అవుటకు ఆతురపడకండి, ఎందుకంటే బోధకులైన మనకు మరి ఎక్కువగా తీర్పు మామూలుగా ఉండదంట. ఏం చెప్పి పెంచావు వాళ్ళకి? నువ్వు నీకు 10 మందిని ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్పి పెంచావు?
ఏం చెప్పానంటే ప్రభువా, విశ్వాసంతో ఆశీర్వాదాలు పొందుకోండి, డబ్బులు బాగా సంపాదించుకోండి అని చెప్పాను ప్రభా. హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా, ఒక్కొక్కడు విల్లా కట్టుకున్నారు ప్రభా, అందరూ కారు కొనుక్కున్నారు. ఏం చేస్తారో అవన్నీ ఇప్పుడు ఏవి చెప్పు అవన్నీ? అవి వాడుకున్నట్టు చేతనే పోయినాయి. ఇప్పుడు అంటే ఖాళీ చేతులతో వచ్చి నా ముందు నిలబడ్డాడు. దానికి కారణం ఎవడనుకుంటున్నావు? ఈ విమానం మోత మోగిపోద్ది మాకు తెలుసా. సంబడి సే హల్లెలూయా. ఎందుకు? మోగేది నాకు కదా, అందుకు. బా ఎంత హ్యాపీగా చెప్తున్నారు చూడండి. మాకు వీపు విమానం మోగిపోద్ది, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటున్నారు. డెఫినెట్లీ రేపొద్దున దేవుని రాజ్యంలో వేరే వేరే స్థానాలు ఉంటాయి. ఆ రోజు చాలా ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, నేను ఇంత సేవ చేస్తే నాకేమో ఇదే, ఇది ఎప్పుడున్నా కనపడ్డాడు, ఆడికేమో అదే. దేవుడు పక్షపాతి అండి అని గనక మనకు అనిపించకపోతే చూడండి, అక్కడ దేవుని రాజ్యంలో గ్యారంటీగా అనిపిస్తుంది. ఉందా బైబిల్లో? ప్రతి వానికిని వాని చూడు, వాని వాని క్రియల చొప్పున ఉంది. అందుకని ఒక భక్తుడు రాశాడు కదా, ఒడ్డు చేరి నీ ఎదుట నిలుచున్నప్పుడు రక్షక, వట్టి చేతులతో నిన్ను ఎదుర్కొనడం న్యాయమేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత దవడ సింహాసనం మీద ఆయన కూర్చొని, శేఖర్ బాబు ఏం తెచ్చావంటే, ఏముంది బూడిద. ప్రభు నాకు అంత సీన్ లేదు ప్రభు. వెళ్ళు, సీన్ లేని దగ్గర వెళ్ళి కూర్చో. ఎంత ఆర్ద్రతతోటి ఆ భక్తుడు ఆ పాట రాశాడు. ఆ పాట విన్నప్పుడల్లా నాకు గుండె జల్లమంటది. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసయ్యా, వట్టి చేతులతో నిన్ను ఎదుర్కొనడం న్యాయం కాదు. అప్పుడు ఇలా నిలబడతాం అన్నమాట. అంటే మరి మా పరిస్థితులు అలా ఉన్నాయి, ఏం చేస్తామంటే, నేనేం చేస్తాను, నేనేం చేయను, సిస్టంలో ఏముందో దాని ప్రకారంగా నీకు అంతేనా? ఇంకా అంతే. హల్లెలూయా. ఈ పరిశుద్ధపరచబడటంలో 3 లెవెల్స్ ఉన్నాయి, మూడు స్టేజెస్. తిరిగి అప్పుడే మనము పరిశుద్ధపరచబడుట అనే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అండ్ లెవెల్ 2, పరిశుద్ధపరచబడుట అనేటటువంటి ఈ ప్రక్రియ ఈ జీవితాంతం కొనసాగుతుంది. లెవెల్ 3, పరిశుద్ధపరచబడుట అనేటటువంటి కార్యము మన మరణాంతరము కంప్లీట్ అవుతుంది. I will give you my notes with all the references, so don't worry about opening your Bibles. సో ఇందాకే చెప్పుకున్నాం కదా, పరిశుద్ధపరచబడట అనే ప్రక్రియలో దేవుని పాత్ర ప్రాథమికమైంది, ఆ తర్వాత మన పాత్ర కూడా ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈ పరిశుద్ధపరచబడట అనేటువంటి ఈ ప్రాసెస్లో 2 ఎక్స్ట్రీమ్స్, 2 విపరీత ధోరణులు ఏంటి అని అంటే, పర్ఫెక్షనిజం ఒకటి, రెండవది లేజినెస్. నేను పర్ఫెక్ట్ అని అతిశయపడడానికి లేదు. అంతా ప్రభు చిత్తం, ఆయన ఎలా నడుపుకుంటే అలా నడుపుకుంటాడు, ఆయనే ప్రభువే చూచుకొనును. ఇది ఒక్కటి దొరికిందండి అబ్రాహాము దగ్గర. ఇక ప్రతిదానికి ఏం మొదలెడతారు? యెహోవా ఈరే బ్రదర్, యెహోవా ఈరే బ్రదర్. ఏం బ్రదర్, తిరిగి జన్మించినప్పటి నుంచి ఇలాగే ఉంటారా, ఇంకా ఏమీ పరిశుద్ధతలో ఎదగరా అని అంటే, యెహోవా ఈరే బ్రదర్, యెహోవా ఈరే. అన్నిటికీ యెహోవా ఈరే అయితే నువ్వెందుకు ఇంకా? సో పర్ఫెక్షనిజం గనక మనము ప్రొజెక్ట్ చేస్తే కొందరు గిల్ట్లోకిను సప్రెషన్లోకి వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయి ఏం చేస్తారంటే ఇంక నేను ఎప్పటికి బాగుపడను, ఇక వాళ్ళకి ఒకటే కవిత్వం వచ్చు, ఐఎమ్ బ్యాడ్, గాడ్ ఈజ్ మ్యాడ్, సో ఐఎమ్ డెడ్. ఏంటిది? ఐఎమ్ బ్యాడ్, గాడ్ ఈజ్ వెరీ మ్యాడ్, సో ఐఎమ్ డెడ్. నేను చెడ్డోడిని, దేవుడికి నా మీద చాలా కోపం ఉంది కాబట్టి నేను చచ్చి ఊరుకున్నాను. ఇది క్రైస్తవ స్లోగన్ కాదు ఇది. ఐఎమ్ బ్యాడ్, ఐ వాజ్ బ్యాడ్ and God was so mad, but he was dead. I have hope. Now he became my dad. That is Christian slogan. Hallelujah. So let us strive and get trained to be like Jesus, but don't kill yourself when you fail. This is very important. పర్ఫెక్షనిస్టులను చూసి భయపడి ఇంక మన వల్ల కాదులే అని చేతులు ఎత్తేయకండి. నో, మనల్ని మనము ట్రైనప్ చేసుకుంటూ ఉంటాం. ఫెయిల్ అయినప్పుడు ప్లీజ్, ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. ఏం గుర్తు చేసుకోవాలి? నీతిమంతుడు 7 మార్లు పడినా అది పంది ఒక్కసారి బురదలో పడగానే ఇది అన్నమాట మన పొజిషన్ అని పడుకొని అంటది. మనం ఏం చేస్తాం? పొరపాటు అయిపోయిందని చెప్పి చెయ్యివ్వా అని బయటకు వచ్చి కడుక్కొని, డెటాల్ వేసుకొని కడుక్కొని, సేవలను వేసుకొని కడుక్కొని, ఫినాయిల్ వేసుకొని కడుక్కొని, సెంటు కొట్టుకొని మళ్ళీ, అంతేనా కాదా చెప్పండి? పద్దాకు పడిపోతున్నాను, ఇంకెందుకులే, ఇంక ఉండిపోదామని ఎవరైనా మురికాలలో ఉంటారా? ఉంటామా? మనం ఉండగలమా? సేమ్ థింగ్, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. ఎందుకు? ఉండలేడు అక్కడ. విన్స్టన్ చర్చిల్ అని ఒక ఆయన ఒక పాపక్షమాపణ, పశ్చాత్తాపము, ఒక రిపెంటెన్స్ మీటింగ్కి ఆయన పిలిచి ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. యూ హ్యావ్ 40 minutes ఆఫ్ టైమ్, ప్లీజ్ టీచ్ us హౌ టు విత్స్టాండ్ దిస్ హోలీ లైఫ్. అంటే ఈ పరిశుద్ధ జీవితంలో మేము ఎలా నిలిచి ఉండాలో మాకు ప్రసంగం చేయండి, మీకు ఇవ్వబడిన సమయం 40 నిమిషాలు అని చెప్పారు. ఎంత? 40 నిమిషాలు. విన్స్టన్ చర్చిల్ స్టేజ్ మీదకి వెళ్ళి ఐ డోంట్ నీడ్ 40 minutes, ఐ జస్ట్ నీడ్ 30 seconds. ఇన్ 30 seconds ఐ విల్ ఫినిష్ మై మెసేజ్ అన్నాడు. అందరు షాక్. అలా ఎలా? ఆయన ఒకటే చెప్పాడు, నెవర్ 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 గివ్ అప్. కూర్చున్నాడు అంతే. ఏంటది? చెప్పండి ఒకసారి. నెవర్ 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 గివ్ అప్. హౌ టు స్టే ఇన్ ద హోలీ లైఫ్? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. వదలొద్దు. చేతులు ఎత్తేయకండి. ఇంకా అవదండి, నా వంటి ఘోర పాపిని ప్రభు కూడా క్షమించలేడండి. డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. సమస్య ఏంటో తెలుసా? సెల్ఫ్ అన్ఫర్గివ్నెస్ ఈజ్ అ ప్రాబ్లం. హలో, దిస్ ఈజ్ అ గ్రేటెస్ట్ ప్రాబ్లం ఇన్ క్రిస్టెండమ్. సెల్ఫ్ అన్ఫర్గివ్నెస్. దేవుడు అలా క్షమించేస్తాడు, ప్రజలు కొంతకాలానికి క్షమించేస్తారు, మనం మాత్రం 1947లో ఆనాడు నేను చిచ్చి. ఒకసారి చెప్తారా? ఎవరికి చెప్తారు? మీకు మీరే చెప్పుకోండి. ఫర్గివ్ యువర్ సెల్ఫ్. క్షమించరా బాబు. ఎవరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? సెల్ఫ్ అన్ఫర్గివ్నెస్ ఎప్పుడన్నా ఫేస్ చేశారా? నన్ను నేను క్షమించుకోలేకపోవడం, పనికి అని ఎప్పుడన్నా అనిపించిందా? గోడకేసి కొట్టేసుకోవాలి, నేను దూకేయాలి ఎక్కడ నేను అనిపించింది ఎప్పుడన్నా? చెప్పండి, మాట్లాడండి ఎవరన్నా. బోల్డ్ సార్లు నాకు బోల్డ్ సార్లు అనిపించింది.
ఎందుకురా అలా అంటావు? ప్రభు క్షమించాడు, ప్రభు క్షమించేస్తాడు, ఆయనకి ఏం పోయింది? మీ ఆయన కూడా క్షమించాడు, ఆయన కూడా క్షమించేస్తాడు, కానీ నన్ను నేను క్షమించలేకపోతాను, నేను చచ్చిపోతాను. ఇదో పెద్ద పాపం తెలుసా? సెల్ఫ్ అన్ఫర్గివ్నెస్ ఇస్ అ బిగ్గెస్ట్ సిన్. ఎంత పెద్ద సిన్ తెలుసా? దేవుణ్ణి అబద్ధికుని చేసే పాపం ఇది. దేవుడు ఏమంటున్నాడంటే యు ఆర్ ఫర్గివెన్ అంటే ఎవరిగా నీకేం తెలియదు అన్నాం అనమాట దేవుణ్ణి, తెలుసా? When God has forgiven you, better you forgive yourself. లేదండి అవ్వదండి, చాలా పీకల లోతుకి వెళ్ళిపోయానండి. పీక ఉందిగా? లేదండి పూర్తిగా మునిగిపోయింది, జుట్టు ఉందిగా. మారు మనసు పొందడానికి ఎప్పటికీ అవకాశం ఉంది. దేవుడు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా? అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వీ కెన్ టర్న్ అరౌండ్. మారు మనసు పొందగలిగే శక్తి మనకుంది. ఏంటండి మారు మనసు పొందడం అంటే అదొక పెద్ద రాకెట్ సైన్సా? అబౌట్ టర్న్, అంతే, అయిపోయింది, అంతే అంతే. వెనక్కి తిరగడమే. వెనక్కి తిరగడం కూడా రాదా నీకు? రాదా? Say, I am teaching you some deep stuff, very important things. Sanctification. చెప్తారా ఒకసారి? మీ బుర్ర మిమ్మల్ని వేయించుకు తినేస్తుంటారు చూసారా? ఆ బుర్రకు చెప్పండి, నెవర్ 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 గివ్ అప్. స్టిల్ గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. గో రన్నింగ్. ఆయన దగ్గర పరిగెత్తుకోటి వెళ్ళిపో. పిల్లలు మన దగ్గరికి పరిగెత్తుకొని ఎలా వస్తారు? చీమిడి గారుతున్న ముక్కు, ఒంటి నిండా దుమ్ము, మొహన్ కూడా రాసేసుకొని, బట్టలన్నీ పాడు చేసుకొని, పట్టు చీర కట్టుకున్నటువంటి మమ్మీ దగ్గరికి మామే అని వచ్చేసి ఇట్లా పట్టుకుంటే నో 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 బియ్యమే అని ఏ తల్లని అంటదా? వాడేం తల్లి అంటది. హలో, మీరు మంచి చీర కట్టుకున్నారు, మీ పిల్లలు అలా మురిక్క వచ్చేసి ఇలా మీ మీద పడిపోతుంటే మీరు ఆగా స్నానం చేశాక అప్పుడు నా దగ్గర అని ఎప్పుడన్నా అన్నారా మీరు? ఆ ముక్కులోంచి ఇలా చిత్త నెయ్యి కారిపోతుంది, నెయ్యి అదే చిచ్చే అని మనం అనుకుంటాం. తల్లి అంటది అలాగా? అందు నెయ్యి కారిపోతుంది, నా కొడుక్కి నెయ్యి కారిపోతుంది, నోట్లో చొల్లు కారిపోతుంటే తేనె కారిపోతుంది అని తుడిచేస్తున్నారు. మనకేం అనిపిస్తుంది, కానీ తల్లికి అనిపిస్తుందా? అనిపించదు. సో గాడ్ ఈజ్ వెయిటింగ్. వాత్సల్యం కలిగిన తండ్రిలాగా ఇలా ఎదురు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? నా తండ్రి నన్ను చూచి పరిగెడుతూ ఏ తెంచి నాపై పడి ఏడ్చేను. తెలుసా? నువ్వు రావు, ఆయన పరిగెత్తుకొస్తాడు. నవజీవమును గూర్చి ఇంటికి తోడుకొని వెళ్ళి నన్ను దీవించేను. ఎవ్రీ టైమ్ యూ ఫెయిల్, ఎవ్రీ టైమ్ యూ కమ్ టు హిమ్, దిస్ విల్ హ్యాపెన్. ఊరుకోండి, దేనికైనా లిమిట్ ఉంటుంది. దేవుడు మాత్రం ఎన్నిసార్లు క్షమిస్తాడండి? చెప్పండి, దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తాడు? దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తాడో లెక్క పెట్టలేం. కానీ ఒక ఆయన దేవుడి దగ్గరకు వచ్చి అడిగాడు, ఎన్నిసార్లు క్షమించాలి అని అంటే 77 తరముల మట్టుకు అన్నాడు. ఎంత? ఎన్ని తరాలు? ఎవరిని? నా సహోదరుని నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అంటే 77 తరముల మట్టుకంట. ఎన్ని తరాలు బతుకుతాం మనం? ఎన్ని తరాలు బతుకుతాం? మహా అంటే ఆయుష్ ఎక్కువగా ఉంటే 7 తరాలు బతుకుతాం అనుకుందాం. ఈయనేం చెప్తున్నా? 77. మనల్నే 77 తరముల మట్టుకు మన తోటి సహోదరుని క్షమించమన్న దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తాడు ఆయన? బైబిల్లో ఉందండి, 1000 తరములు అని ఉంది. బైబిల్లో 1000 అంటే ఏంటో తెలుసా? ఇన్ఫినిట్. 1000 స్టాండ్స్ ఫర్ ఇన్ఫినిట్. సో మనం ఏదన్నా పడిపోగానే పరిగెత్తుకొని అర్జెంటుగా ఎమర్జెన్సీ 108 రై అని ఎక్కడ పరిగెట్టాలి? దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన ఒళ్ళో పడిపోవాలి. ఇలాగా పడిపోయి మళ్ళీ పడ్డానయ్యా అంటే పోనేరా వదిలేయి,
పడితే పడ్డావు, మళ్ళీ నా దగ్గరకు వచ్చావు కదా అంటాడు ఆయన. అంతేనా? ఎవ్రీ టైం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం షాక్ అవుతూ ఉంటాం. ఇలాగా చాలా షాక్కి గురి చేస్తాడు ఆయన. మనము ఇప్పుడు నన్ను ఏహేస్తాడు, నన్ను ఏదో చేస్తాడని మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడు తెలుసా? సర్లే వెళ్ళి భోంచేయి అంటాడు. ఏమనవా, నన్ను కొట్టవా, సిలువుకి వేయవా? నేను నీ తండ్రిని రా, పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను, బిర్యానీ తీసుకొచ్చి తిని భోంచేయిపో. అంతేనా? ఆ ప్రేమ అంట అది మీకు స్క్రిప్చరే చూపిస్తాను నేను, మీకు నోటికి చెప్పను. ఒకసారి రోమపత్రికలోకి రండి. రోమపత్రిక నాకు దొరికితే దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయము. రోమపత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం చూడండి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవు ఎవడైనా సరే ఏంటంట, ఎవడైనా, ఆ ఎవరిలో ఎవరుంటారు ఫస్ట్ లిస్ట్లో? అది ఫస్ట్ లిస్ట్లో పాస్టర్లు ఉంటారు, ఆ తర్వాత ప్రేయర్ కోఆర్డినేటర్స్ ఉంటారు, ఆ తర్వాత మినిస్ట్రీ టీం ఉంటారు, ఆ తర్వాత వీళ్ళు ఉంటారు అన్నమాట. వీళ్ళంతా ఫస్ట్ ఎవడ దొరుకుతాడా అని తీర్పు తీర్చడానికి రెడీగా ఉంటారనమాట. తీర్పు తీర్చు మనుష్యుడా, నీవు ఎవడైనా సరే నిరుత్తరుడు అయి ఉన్నావు. అంటే రేపొద్దున దేవుడి దగ్గరికి వెళ్ళిన, రే సురేష్ గారిని అలాగే ఎందుకన్నావు అంటే అన్నాను అంటాం అనమాట. అంటే దేవుడు నోరు ముంచేస్తాడంట మనల్ని. జవాబు చెప్పడానికి మన దగ్గర ఆన్సర్ ఉండదంట. నువ్వు నిరుత్తరుడవు అవుచున్నావు. దేని విషయంలో ఎదుటి వాని తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములు చేయుచున్నావు. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదాము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుట వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందని అనుకుందువా? లేదా, ఇవి 4వ వచనం చదవండి అందరూ. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఈ మాట ఇంగ్లీష్లో ఏముందో ఎవరైనా చదువుతారా? గాడ్స్ కైండ్నెస్ లీడెత్ టు రిపెంటెన్స్. మారు మనస్సును దేవుని ఉగ్రత కాదంట తీసుకొచ్చేది. ఎన్ఐవిలో ఏమంది తెలుసా? గాడ్స్ గుడ్నెస్ అని ఉంది. ఇట్ ఈస్ గాడ్స్ గుడ్నెస్ దట్ లీడ్స్ యూ టు రిపెంటెన్స్. దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యము మారు మనస్సు పొందని నీ హృదయమును అనుసరించి. చూసారా ఏమన్నారు? చూసారా? రెండు ఉన్నాయి. మనం అందరం పెద్దన్నయ్యలేం కదా. ఏ పెద్దన్నయ్య? అదే లూకాసు 15లో ఉన్న పెద్దన్నయ్య. ఏంటి? హృదయ కాఠిన్యమును, ఈడు ఎదవా డబ్బులన్నీ పట్టిపోయి పొడి చేస్తే. మా తండ్రి ఏమో ఏంటంట, తండ్రి ఎలా ఉన్నాడు? అనుగ్రహ ఐశ్వర్యము సహనము దీర్ఘశాంతం. పెద్ద కొడుకు తట్టుకోలేకపోతున్నాడు. లూకాసు 15వ అధ్యాయంలో పెద్ద కొడుకు ఎవరనుకుంటున్నారు? మనమే. దేవుడు ఎవరినన్నా దీర్ఘశాంతము సహనముతోటి అనుగ్రహ ఐశ్వర్యంతో మంచితనం చూపిస్తే తట్టుకోలేము అసలు మనం. అసలు ఎన్ని పాపాలు చేసిన వీడికి అలాంటి సంబంధం రావడం, అంత మంచి పిల్ల దొరకడం కరెక్ట్ కాదండి. దేవుడు కూడా చూసి అన్యాయం చేస్తుంటాడు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యం, సహనం, దీర్ఘశాంతం అవి ఎరగక నువ్వేం చేస్తున్నావు? కాఠిన్యం, ఉగ్రత, మారు మనసు పొందని హృదయం అంట నీది. మారు మనసు పొందినడు అయితే నువ్వు దేవుళ్ళ ఉండాలి కదా, నువ్వెందుకు ఇలా ఉంటున్నావు అని అడుగుతున్నాడు అనమాట. సో వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఫ్రమ్ ది స్క్రిప్చర్ ఈజ్, ఇట్ ఈస్ అ గుడ్నెస్ దట్ బ్రింగ్స్ రిపెంటెన్స్, నాట్ ద wrath. మంచితనము మారు మనసును తీసుకొస్తుంది. కోపము, ఉగ్రత, కాఠిన్యం కాదు. అందుకనే భార్యలకు కూడా ఏం చెప్పాడు? మీ మంచి ప్రవర్తనను బట్టి మీ పురుషులు వాక్యము లేకుండానే రాబట్టబడవచ్చును. కాఠిన్యం వల్ల అవదు. పర్ఫెక్షనిజం ఈజ్ వెరీ డేంజర్.
అట్ ద సేమ్ టైం లేజినెస్. మనం చేస్తే మాత్రం అవుతామా బ్రదర్ పరిశుద్ధులం, ప్రభువే నన్ను పరిశుద్ధపరచుకొనుగాక. క్రైస్తవులు చేసే అతి సోమరితనపు పని ఏంటో తెలుసా? ప్రార్థన. అదేంటండి స్టార్టింగ్లోనేమో ప్రార్థన చాలా ఇదన్నారు అదన్నారు. వినండి, చాలా సోమరితన పని ఏంటంటే ప్రార్థన. ప్రతిదానికి మనోళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటి? కాదు, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి సువార్త చెప్పొచ్చు కదా, దేవుళ్ళకి నడిపించవచ్చు కదంటే, ప్రేయర్ చేస్తున్నాం బ్రదర్ అంట. నువ్వు జీవితాంతం ప్రేయర్ చేస్తూనే ఉండు. దేవుడు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. పౌలు వెళ్ళాడు, ప్రకటించాడు. ప్రభువు లుదియా హృదయాన్ని తెరిచాడు. ఏం ముందే తెరవచ్చు కదా ప్రభు? అవదు. మీరు నోరు తెరవాలి, ప్రభు హృదయం తెరుస్తాడు. లుదియా ఇల్లు తెరిచింది. దట్ ఈస్ హౌ ద గాస్పెల్ బీన్ ప్రీచ్డ్. పరిశుద్ధతలో ముందుకెళ్ళకపోవడానికి కూడా కారణం సోమర్తనం. ఎందుకు? పరిశుద్ధపరచబడడానికి వీ నీడ్ ట్రైనింగ్. వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ సోల్. వాక్యాన్ని చదవాలి, ఇండస్ట్రియస్గా స్టడీ చేయాలి, దాన్ని ఇతరులతో మాట్లాడాలి, ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళాలి. ఏంటో బ్రదర్ ఇలా చెవులో వాక్యం పెట్టుకొని ఇలా కూర్చుంటాను, నిద్ర వచ్చేస్తుంది. నిజం తెలుసా? బైబిల్లో చదువుతుంటే బ్రదర్, న్యూస్ పేపర్ మొత్తం చదివేస్తాను, ఏమనిపించదు. బైబిల్లో చదువుతుంటే ఏంటో ఇలా బైరులుగా అమ్మేది కాళ్ళు, ఇలా నిద్ర వచ్చేస్తుంటుండగా. మరి ఎంత పరిశ్రమించాలనుకుంటున్నారు? టు ట్రైన్ ది సోల్. లేగ అని లేచి కూర్చొని జాగ్రత్తగా చదివి మెలకుగా ఉండి చురుకుగా ఉండి ఇన్ని చేస్తే కానీ ట్రైనప్ అవ్వలేం. మరి మనల్ని మనం ట్రైనప్ చేసుకుంటేనే క్రీస్తు సారూప్యంలోకి వస్తాం. అలా ట్రైనప్ చేసుకోవాలి అని అంటే సోమర్తనం, స్లాక్నెస్ ఉంటే కుదరదు, వెనకబాటుతనం ఉంటే కుదరదు. ఐఎమ్ క్లోజింగ్. వాట్ ఈస్ హోలీనెస్? పాపమును విడిచి దినదినము క్రీస్తు సారూప్యంలోకి ఎదుగుతూ ఉండడమే పరిశుద్ధత. సో రక్షణ పొందిన మనము, పరిశుద్ధులముగా తీర్చబడిన మనము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. సో అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక.